ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 24. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6 నుండి 8 వచనములు. యేసు ఆత్మ ఇలా అడ్డు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. క్రీస్తు పని చేయడానికే వీళ్ళు బితూనియకు వెళ్తున్నారు. అయితే క్రీస్తు ఆత్మే వాళ్ళను వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు. కొన్ని సమయాల్లో నాకు ఇది అనుభవమైంది. ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకం వచ్చేది. వెనక్కు తిరిగిపోయేలా బలవంతం చేసి ఎక్కడో ఎడారి భూముల్లోకి, ఒంటరితనంలోకి వెలగొట్టేది. ఆత్మ సంబంధమైన సేవలో ఉత్సాహంగా చేసుకుపోతున్న పనిని విడిచి వెనక్కు తిరగవలసి రావడం చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే ఆత్మ సంబంధమైన పని చేయడం ఒక్కటే కాదు, వేచి ఉండడం కూడా సేవించడమే అని గుర్తు చేసుకున్నాను. దేవుని రాజ్యంలో ఒళ్ళు వంచి పనిచేయడానికి సమయం ఉంది. పని మానుకొని కనిపెట్టవలసిన సమయం కూడా ఉంది. కొంతకాలం ఏకాంతంలోకి వెళ్ళడం అనేది మానవ జీవితంలో అత్యంత ఉపయోగకరమైనదని అర్థం చేసుకోవాలి. నాకు ప్రియమైన ఎన్నో బితూనియలను నేను దర్శించకుండా వదలవలసి వచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచి ఉందాం. ఏ విధంగానైనా ఉపయోగపడాలని తహతహలాడుతూ ఉండే నిరాశలు ఎదురవుతూ ఉండొచ్చు. ఈనాడు సేవ చేయడానికి ద్వారం తెరవబడి ఉండొచ్చు. అయితే ప్రవేశించడానికి ముందడుగు వేస్తే అది మూసుకుపోవచ్చు. చేతులు కట్టుకొని కూర్చోవలసిన సమయాల్లో మరొక ద్వారాన్ని కనుక్కోగలిగేందుకు దేవుడు సహాయపడతాడు. దేవుని సేవకి అవరోధం కలిగినప్పుడల్లా ఆయనను మరో విధంగా సేవించడానికి అవకాశాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు నిశ్చలంగా ఏ పని చేయకుండా ఉండడంలోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళమవుతాం. దేవుని కొరకు కనిపెట్టడంలోనే ఆయనను సేవించడం ఎవడి ఉంది. ఆత్మ నన్ను వెళ్ళవద్దని అడ్డగించినప్పుడు నేనేమీ అభ్యంతరాలు చెప్పను. దేవుని నడిపింపు అర్థం కానప్పుడు, ఏ పని లేకుండా కాలం గడిచినప్పుడు నాకు ఉద్బోధించే మెల్లని స్వరాన్ని వింటాను. దేవుడు నమ్మదగినవాడు. కేవలం వేచి ఉంటాను. ప్రైజ్ ద లార్డ్.